అందరికీ నమస్కారం. బాబు టీవీ సమర్పించు నైట్ రంగుల వీడియోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం ఓన్లీ నైట్ గెలిచే రంగుల వీడియో అనమాట ఇది. భోగి పండగ రోజు 2026 సంవత్సరం భోగి పండగ రోజు నైట్ పూట గెలిచే రంగుల వీడియో అనమాట ఇది. సో, డే అంటే ఉదయం పూట గెలిచే రంగుల వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో పెట్టమని జరిగింది. భోగి రోజు పెట్టడం జరిగింది. సంక్రాంతి వీడియో పెట్టడం జరిగింది. అదేవిధంగా కనుమ వీడియో కూడా పెట్టడం అనేది జరిగింది. సో, అదేవిధంగా ఇప్పుడు భోగి పండగ రోజు యొక్క నైట్ రంగులనమాట. మిగిలిన సంక్రాంతి పండగ రోజు నైట్ రంగులు, అదేవిధంగా కనుమ పండగ రోజు నైట్ రంగులు కూడా ఈ 2, 3 రోజులు పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ఫాలో అవ్వడానికైతే ప్రయత్నించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని అయితే షేర్ చేయడానికైతే ప్రయత్నించండి. అదేవిధంగా మనము రంగులు గనుక చూసుకున్నట్లయితే సాయంత్రం అంటే నైట్ పూట అనమాట. సాయంత్రం 6 నుంచి నైట్ 8 గంటల మధ్య కాలంలో ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి పసింగల కాకినెమిలి ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే వాటి తర్వాత గెలిచే రంగులు వచ్చరికి నల్ల కాకి, కాకినెమిలి, నల్ల సవల, నల్లకట్టు రసంగి, నల్లకట్టు అబ్రాస్ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీటిపైన ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడికాకి, కోడిడాగ, కోడిపోల, తెల్లపోల, తెల్ల కోడి అనేది ఈ యొక్క టైంలో లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువగా అయితే మనకి కనిపిస్తుందనమాట. ఇవి ఓన్లీ నైట్ రంగులు మాత్రమే. భోగి పండుగ రోజు రేత్రిపూట గెలిచే రంగుల వీడియో. ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఏందంటే కన్‌ఫ్యూజ్ అవుతారని. సో, అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో రేత్రి ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిందొచ్చేసరికి కోడి పండు డ్యాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. మిరపపండు డ్యాగ్ గాని, పండు డ్యాగ్ గాని ఏదైనా ఒకటే. ఆ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులొచ్చేసరికి కోడి ఎర్ర డ్యాగ, కోడి రసంగి డ్యాగ, కోడి ఎర్రమైల, కోడి ఎర్ర నెమిలనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల సవల, నల్లకట్టు రసంగి, నల్లకట్టు అబ్రాసు, తుమ్మిది కాకి, పసింగ్ కాకి అనేవి ఈ యొక్క టైంలో లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవడానికి వచ్చేసరికి తెల్లని మిలి పింగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా వీటి తర్వాత గెసరంగులు వచ్చేసరికి పసిన్ సేతువ, గెట్ నేవుల్ పింగళ, నేవుల్ అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి మిరపపండు డాగ, ఎర్ర డాగ, కోడి డాగ, నల్ల డాగ, ఎర్ర మైలాలనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 10-11 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. అదేవిధంగా మన వద్ద టెంపర్ వాతం లడ్డు. మనం ఇది 20 రకాల ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేయడం అనేది జరిగింది. 10 రకాల ఆయుర్వేదం, 10 రకాల వనమూలికలతో అయితే ఈ వాతం లడ్డుని తయారు చేయడం జరిగిందనమాట. ఒక వాతం లడ్డు ధర కేవలం రూ. 20. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ పైన మన బాబు టీవీ ఛానల్ నెంబర్ కనపడుతుంది. నెంబర్‌కి కాల్ చేయగలరు. అదేవిధంగా డీవార్మింగ్ ఒక టాబ్లెట్ అనమాట. పొట్టలో ఉన్న పురుగులని పడిపోవడానికి ఒకే ఒక ఆయుధం అనమాట ఇది. ఒక్క టాబ్లెట్ అనమాట. సో, ఇవి కూడా మన దగ్గరైతే అవైలబిలిటీగా అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా కోళ్ళకి స్టీల్ జగ్గులనమాట. ఇవైతే తరతరాలుగా ఉంటాయన్నమాట. పాడవవు. ఎన్నాళ్ళైనా ఉంటాయన్నమాట. ఇవి స్టీల్ జగ్గులు. ఒక జగ్గు ధర కేవలం రూ. 100 మాత్రమే. మీకు ఆల్ ఇండియాలో ట్రాన్స్‌పోర్ట్ ఎక్కడికైనా మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. ట్రాన్స్‌పోర్ట్ గురించి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అదేవిధంగా టెంపర్ నాస్టా లడ్డు. టెంపర్ నాస్టా లడ్డు అండి. ఈ ఒక కేజీ నాస్టా లడ్డు కేవలం రూ. 999 999 అనమాట. అదేవిధంగా మన వద్ద పట్టా లడ్డు, కోళ్ళ బొట్టలు కూడా ఉన్నాయండి. బుట్టలు కావాలంటే బుట్టలు, కోళ్ళ తాళ్ళు, హెవీ క్వాలిటీ తాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. బ్రీడింగ్ తాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అవి ఏమైనా కావాల్సిన వాళ్ళున్నా మన స్క్రీన్ మీద కనపడుతుంది. మన ఛానల్ నెంబర్‌కి కాల్ చేయగలరు. ఇది పట్టా బలం లడ్డు అండి. టెంపర్ పట్టా బలం లడ్డు. ఇది కూడా కేజీ రూ. 999. కావాల్సిన వారు కాల్ చేయగలరు. థాంక్ యూ. అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలం ఓన్లీ నైటేనండి. ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సొచ్చేసరికి పసింగల కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా గెలిచే రంగులు వచ్చరికి నల్ల కాకిడాగ, పచ్చ కాకి, పసింగ్ కాకి అనేది ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడిపోల, కోడి పసింగ్ కక్కిర, కోడి అబ్రాసు, కోడి నెమలి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అదేవిధంగా 12-2 గంటల మధ్య కాలం 12-2 అండి. ఈ మధ్య కాలంలో ముసుగు వచ్చేసరికి పసింగల కోడి కాకి అనేది ఇక్కడ బాగా పనిచేస్తుందనమాట. ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. సో, అదే మిగతా గెలిచడానికి వచ్చేసరికి కోడి నెమిలి పెంగలి, గౌడ బ్రాసు, పాల బ్రాసు, కోడిపోల, తెల్ల కక్కిరి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కాకి డాగ, నల్ల కాకి డాగ, కాకి నెమిలి, నల్ల సవలాలు అనేవి ఈ యొక్క టైంలో లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
ఫ్రెండ్స్ అదేవిధంగా 2-3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన సంగ వచ్చేసరికి 9 కాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సిన సంగ అనమాట. సో, అదేవిధంగా ఇటు తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి నల్ల కాకి నెమిలి, నల్లకట్ట బ్రాసు, నల్లకట్ట రసంగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా ఇప్పుడు లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి పూల, కోడి డేగ, కోడి నల్ల కక్కెర, కోడి ఎర్ర కక్కెర అని కోడి కక్కెరలు అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 2-3 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా నైట్ 3-4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవడానికి వచ్చేసరికి కోడి మిరప్పను డాగ అనేవి ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో, అదే విడత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి మిరప్పను డాగ, ఎర్ర డాగ, కోడి డాగలు కానీ, కోడి ఎర్ర మేళాలు కానీ, కోడి ఎర్ర కక్కెరలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే కూడా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్లకట్ట బ్రాసు, నల్ల కాకినిమిలి, నల్ల సవల, నల్లకట్ట రసంగులు అనేవి ఈ యొక్క టైంలో లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అదేవిధంగా నైటు తెల్లారుజాము అయిద్దనమాట. 4-5 తెల్లారగట్ట 4-5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెమిలి పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే మీరు గెలిసరికి పసింగల సేతువ, గెట్టి నెమిలి పింగళ, నెమిలి అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇప్పుడు లాసింగ్ కలర్స్ వచ్చేసరికి మిరప్పను డాగ, ఎర్ర డాగ, కోడి డాగ, నల్ల డాగ, ఎర్ర మైలాలు అనేవి ఈ యొక్క టైంలో అయితే లాసోతో చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:50 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి కాకి డాగ పర్ల అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే మీరు తగ్గిసరికి కాకిడాగ, పసింకాకి, కాకిడాగ, కాకిడాగ, పచ్చ కాకిడాగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే ఇప్పుడు లాసింగ్ కలర్స్ వచ్చేసరికి పసింగల సేతువ, గెట్టి నెమలి పింగళ, నెమలి అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసు, కోడి నెమలి అనేవి ఈ యొక్క టైంలో లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అయితే నైట్ రంగులు వాడుకండి. భోగి పండగ రోజు నైట్ రంగులనమాట ఇవి. అదేవిధంగా వంతులు జరుగుతున్నాయా, బర్రెలు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయా అని గమనించి మీ దగ్గర ఉన్న మీ పెద్దలు గానీ, మీ ఉస్తాదులు గానీ ఎవరైనా కనుక్కొని పూర్తిగా రంగు పరంగా కనుక్కొని జాగ్రత్తగా ఆడుకోవడానికి ప్రయత్నించండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకో ముఖ్య గమనిక ఏందంటే పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రాయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికైతే ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.